నమస్తే, వెల్కమ్ టు జైహో సక్సెస్ మంత్ర. ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బయటికి వెలికితీయడం ఎలా, ఆ వెలికితీసిన శక్తి సామర్థ్యాలతో జీవన గమనంలో సక్సెస్ను చేరుకోవడం ఎలా, ఇలాంటి విషయాలు అంటే ప్రతి మనిషిలోనూ ఉన్నటువంటి ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది, దాన్ని బయటికి తీయడం ఎలా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనతో వివరించడానికి ఇవాళ జైహో సక్సెస్ మంత్రాలో మనతో పాటు ఉన్నారు గణేష్ కుప్పాల, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్. ఆయనతో మాట్లాడదాం. సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం. ప్రతి మనిషిలోనూ కొన్ని శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఎస్, ఇది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ వెనకాల చూసినా, జనరల్ పబ్లిక్లో చూసినా కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. మరి అసలు రియల్గా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అవేనా, ఇంకా ఏమైనా ఉంటాయా? ఉంటే వాటిని ఎలా బయటికి తీయచ్చు? చాలా మంచి టాపిక్ అండి. యాక్చువల్గా ప్రతి మనిషి నాకు తెలిసినంత వరకు ఒక శక్తి స్వరూపం అండి. అంటే మనం ఈవెన్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోల్ఫుల్ హెల్త్ గురించి మాట్లాడినప్పుడు కూడా మనం ఒక వ్యక్తిని ఒక శక్తి స్వరూపంగా చూస్తాం. అంటే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఏ క్యాపబిలిటీ అండ్ పొటెన్షియాలిటీ అని అర్థం కదా. శక్తి అంటే ఏంటి? ఒక సామర్థ్యం, రైట్? అవును. ఇప్పుడు సైంటిఫికల్గా ఆలోచించిన మనం ఒక ఎలిమెంట్ని మూవ్ చేయగలిగేది. అంటే స్థలనము, చలనము అని చెప్తా ఉంటాం కదా. మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్. ఓకే. ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ పవర్. పవర్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెంగ్త్, రైట్? ఎండ్ ఆఫ్ ద డే ఒక సామర్థ్యం. ఒక సామర్థ్యం అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది. మీరు చాలా రైట్లీ యూ పుట్ త్రూ. ఏంటంటే ప్రతి వ్యక్తికి ఒక స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టుగానే ప్రతి ఒక్కరికి బహుశా ఇప్పుడు మీరు క్రికెట్ ఒక బాబు ఆడుతున్నాడు అనుకోండి, బౌలింగ్ వేస్తున్నాడు, తను చాలా ఫాస్ట్గా వేస్తాడు అని ఒక ఉపమానం మనం పొగడత వాడుతుంటాం. ఒక అఖ్తర్ గురించి మాట్లాడినప్పుడు, మెగ్రాత్ గురించి మాట్లాడినప్పుడు చాలా ఫాస్ట్ బౌలర్, ఒక ఎలిమెంట్. ఈ ఫాస్ట్ అనేది ఏంటి? ఒక స్ట్రెంగ్త్. వెన్ హీ రియలైజ్డ్ దెర్ ఈస్ ఎ ఫాస్ట్ అనే స్ట్రెంగ్త్ ఉంది అని అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి మనిషికి ఇన్నర్గా చాలా శక్తి సామర్థ్యాలు ఉంటాయి. దాన్ని ఎప్పుడు టెస్ట్ చేస్తుంది? వెన్ యూ టెస్ట్ ఇట్ యుల్ నో ఇట్. ఓకే. అంటిల్ యూ టెస్ట్ ఇట్. అంటే దాని అవసరం వచ్చినప్పుడు మాత్రమే, దాని అవసరం వచ్చినప్పుడు, దాన్ని మీరు ప్రయోగించినప్పుడు మాత్రమే. షూర్ సార్. అంటే శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రతి మనిషిలోనూ ఉంటాయి, వీటి గురించి చెప్తూ ఉన్నారు. ప్రతి మనిషిలో ఖచ్చితంగా ఉంటాయి సార్, ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే. కానీ టెస్ట్ జరిగినప్పుడు మాత్రమే దాని యొక్క రిజల్ట్ మీకు అర్థమవుతుంది, బయటకు వస్తాయి. ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. ఒక మీరు ప్లాస్టిక్ ఇన్నోవేషన్ జరిగింది కదా, ఇన్వెన్షన్ జరిగినప్పుడు కానీ, ఒక రబ్బర్ ఇన్వెన్షన్ జరిగినప్పుడు కానీ ఎలా జరిగింది అంటారు? ప్రపంచంలో ప్రతి ఒక్క ఇన్వెన్షన్ ఎలా జరిగింది? ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బాణం తయారైంది, విల్లు కదా. ఒక అవసరాన్ని బేస్ చేసుకోవచ్చు. ఒకటి అవసరం. రెండు, అవసరం ఎప్పుడైతే ఇప్పుడు మనకు వచ్చిందో, విల్లుని ఎప్పుడైతే కర్రని ఒక ఆది మానవుడు వంచడం స్టార్ట్ చేశాడు, ప్రయత్నం టెస్ట్ చేశాడు, పరీక్షించాడు. ఇది మీరు ఒక ఐరన్ రాడ్ తీసుకున్నాడు, వంచగలిగేవాడా? లేదు కదా. లేదు. ఒక కర్రని తీసుకున్నప్పుడు, వంచగలిగినప్పుడు దానిలో ఆ శక్తి ఉంది అనే విషయం తెలిసింది. అలా ప్రతి మనిషిలో ఉన్న ఇన్నర్ ఎబిలిటీ, ఇన్నర్ పొటెన్షియాలిటీ అనేది వెన్ యూ టెస్ట్ ఇట్ యుల్ నో. టెస్ట్ ఎలా జరుగుతుంది అనేది బిగ్గెస్ట్ ప్రశ్న. అంటే ఇప్పుడు నేను చాలా మందిని స్టూడెంట్స్ని జరిగినప్పుడు, సార్ క్లాస్లో ఒక్కరెందుకు టాపర్ ఉంటారు అని అడిగిన పిల్లలు చాలా మంది ఉన్నారు. జనరల్ క్వశ్చన్, చాలా జనరల్ క్వశ్చన్. క్లాస్లో ఎందుకు ఒక్కరే టాపర్ ఉంటారు? నేను అంటాను, క్లాస్లో ఒక్కరే టాపర్ ఉంటారు నాన్న. ఒక బస్సు ఉంది కదా, మీరు బస్సు ఒక జర్నీ చేస్తున్నారు, మీరు బస్సు ఎక్కారు. బస్సులో ముందు సీట్లో కొంతమంది ఉంటారు, లాస్ట్ సీట్లో కొంతమంది ఉంటారు, అందరూ చేరుకుంటారు. మీకు అర్థమందా? ముందు సీట్లో ఉన్నవాడు ఫస్ట్ ర్యాంకర్ అంతే, లాస్ట్ సీట్లో ఉన్నవాడు ఇంకొక ర్యాంకర్ అయి ఉండొచ్చు, రైట్? బట్ రీచ్ ద సేమ్ డెస్టినేషన్. మీకు ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. మీకు చాలా మంది సర్ప్రైజ్ అయ్యే ఒక ఫ్యాక్ట్. నేను చాలా పెద్ద స్కూల్స్కి వెళ్తుంటాను కొన్నిసార్లు. మనం బాగా టాప్ స్టూడెంట్స్ ఉంటారు. లైక్ ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే గ్రేడ్స్లో మాట్లాడుకుంటాం. ఒక 5, 6, 7 years బ్యాక్ అయితే 590s, 597, 590 ఇట్లా స్కూల్స్ మాట్లాడుకుంటాను. అలా నేను ఒక వెల్ నోన్ ఒక స్కూల్కి వెళ్ళాను సార్. వెళ్ళినప్పుడు ఒక విద్యార్థి లేచాడు. సార్ ఇంట్రొడ్యూస్ చేయడమే నాకు ఎలా ఇంట్రొడ్యూస్ చేశారు అంటే, విచ్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ టు మీ, హీ ఈస్ 597 అని ఇంట్రొడ్యూస్ చేశారు. నేమ్ కూడా చెప్పలేదు. అంటే ఎంత ప్రాతిపదిక అయిపోయిందో చూడండి, ఎంత బెంచ్ మార్క్ అయిపోయింది చూడండి. హీ గాట్ 597 ఇంట్రొడక్షనే సార్. అంటే నేను వెళ్ళడమే ఒక సక్సెస్ఫుల్ మోటివేషన్ స్పీకర్గా వెళ్ళాను. వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడమే, మాకు ఇలా ఉన్నారు, దీంట్లో ఇతను 597, ఇతను 595, 1 1 1 2 2 2 అన్నట్టుగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంట్రొడ్యూస్ చేయగానే నేను ఓకే, బ్రిలియంట్, చాలా మంచిది నాన్న, యాజ్ అ స్పీకర్ ఐ అప్రిషియేట్ ఎవ్రీథింగ్, రైట్? సో నేను చాలా మంచిది నాన్న అని పైథాగరస్ థీరం గురించి డిస్కస్ చేశాను అతనితో. మీకు అందరికీ తెలిసిన ఒక స్టాండర్డ్ థీరం, రైట్? 10th క్లాస్ ప్రతి ఒక్కరికి. హీ వాజ్ ఎక్స్ట్రాడినరీ ఇన్ టెలింగ్ ద థీరం. అంటే మక్కి టు మక్కి అంటాం మనం, తెలుసు కదా, ఇలా దింపేసాడు యాజ్ ఇట్ ఈజ్. ఇలా టెక్స్ట్ బుక్ లో ఎలా ఉంది ఇక్కడ దింపేశాడు అంతే. బట్ వెన్ ఐ గాట్ ఇన్ టు ద డీటెయిల్, ఒకసారి మళ్ళీ అడుగుతుంటే డీటెయిల్స్లోకి వెళ్ళి అసలు ఎందుకు, లాజికల్ రీజనింగ్, వై
ఈజ్ నెవర్ నోన్. ఓకే, వాట్ ఈజ్ నోన్ అంటే అతను తెలుసుకున్నది, అతను నేర్చుకున్నది చెప్పుకుంటూ వెళ్ళడం. చెప్తున్నాడు, ఎందుకో చెప్పట్లేదు, ఎక్స్ప్లెనేషన్ ఎందుకో తెలియదు అతనికి, కానీ ఎక్స్ట్రాడినరీగా ఏంటో తెలుసు. ఇది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సమస్యల్లో, ఈ రోజున్న అతిపెద్ద సమస్యల్లో ఇది ఫస్ట్ సమస్య. ఎందుకు అని అంటారంటే, మీరు న్యూక్లియర్, ఆటోమిక్ అనే అన్నిటికంటే పెద్ద సమస్య ఎందుకో తెలుసుకోలేకపోవడం పెద్ద సమస్య నా దృష్టిలో. అంటే ఏదైనా సరే జరిగింది, ఏదైనా అది మనకి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ అయి ఉండొచ్చు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ గారు అయి ఉండొచ్చు. ఏంటి అనేది ఎంత ఇంపార్టెంటో ఎందుకు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. వై ఈజ్ ద బేసిక్ ఎలిమెంట్. అందుకే అన్లీషింగ్ పొటెన్షియల్ అని ఎందుకు అంటామంటే, మనం ఒక సందర్భం జరగాలి, అది ఎందుకో తెలియాలి, అప్పుడు మీ సామర్థ్యం బయటకు వస్తుంది సార్. మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు స్ప్రింట్ రన్ అని తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు రన్ చేస్తున్నారు అనుకోండి, నార్మల్గా మనం ఉరుకుతున్నాం సార్, రైట్? మనం బహుశా ఒక గంటలో ఒక 5 కిలోమీటర్లు ఉరుకుతాము ఫర్ ఎగ్జాంపుల్. ఒక్కొక్కరికి ఒక్కో సామర్థ్యం ఉంటుంది. అదే సేమ్ పర్సనాలిటీ, సేమ్ ఇండివిజువల్ మీకు ఒక కుక్క వెంబడించింది అనుకో, అదే ఫాస్ట్లో ఉరుకుతారా? లేదు. మీరు బస్సు మిస్ అవుతుంది, అదే ఫాస్ట్లో ఉరుకుతారా? యూ ఒక్కసారిగా మీ స్ట్రెంత్ మీకు తెలియకుండా అంటే ప్రాబ్లమ్స్ కూడా మన స్ట్రెంత్ తెలియజేస్తాయి, ఎక్స్ట్రాడినరీగా తెలిసేస్తాయి. అసలు ప్రాబ్లమే సార్ ఆపర్చునిటీ. అంటే ప్రతి మనిషికి ప్రాబ్లం రావాలంటే ఖచ్చితంగా రావాలి. 100% ప్రాబ్లం. అసలు ప్రాబ్లం లేని ఇన్నోవేషనే లేదు సార్, ఇన్వెన్షనే లేదు. ఓకే, ప్రాబ్లమే స్టేట్మెంట్. నేను చాలాసార్లు చెప్తాను, మేము డిజైన్ థింకింగ్ మెంటాలిటీ అంటాం ఈ రోజుల్లో చెప్పేటప్పుడు పిల్లలకి, స్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, లేకపోతే గ్రాడ్యుయేట్స్, లేకపోతే రకరకాల చదువుతున్న పిల్లలు చాలా కాలేజ్ స్కూల్స్లో. ఇప్పుడు నేను ఎక్కువగా చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, డిజైన్ థింకింగ్ మైండ్ సెట్ని అలవాటు చేసుకోండి. డిజైన్ థింకింగ్ మైండ్ సెట్ ఏంటంటే, ఒక ఆది మానవుడుకున్నటువంటి అద్భుతమైన మైండ్ సెట్, మనం మధ్యలో మర్చిపోయిన మైండ్ సెట్. ఒక 2 రాళ్లతో నిప్పు రగిలించగలను అని ఎవరో ఆలోచించారు కదా సార్. అంతకంటే గొప్ప ఇన్వెన్షన్ ఏముంది ప్రపంచంలో? తర్వాత కదా యంత్రాలు, ఆలోచన కదా ముఖ్యం. అది మిస్ అయ్యాం మనం ఈరోజు. మనం వాడుతున్నాం, ఆడడం మర్చిపోయాం. ఓకే, మీకు అర్థమవుతుంది? వాడడం ఎప్పుడైతే అలవాటు అవుతుందో ఎక్కువగా, అసలైన ఆట స్టాప్ అయిపోతుంది. ఆట మైండ్తో ఆడాలి, బ్రెయిన్తో ఆడాలి. బ్రెయిన్ ఎప్పుడైతే ఆలోచించడం కంటిన్యూస్గా చేస్తుందో, అప్పుడు మిమ్మల్ని మీరు అన్వీల్ చేస్తుంది. అన్వీల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇంకా ఏం చేయొచ్చు, ఇంకా ఏం చేయగలంలో ఉన్నంత వరకు దానికి ఉన్న విలువ తెలియదు సార్. ఆబ్వియస్లీ మనలో ఉన్న సామర్థ్యం బయటకు తెలియదు. బంగారమైన, అది కోహినూర్ అయినా, భూమి కింద ఉన్నప్పుడు మట్టే సార్, బయటకు వచ్చినప్పుడే కోహినూర్. బయటికి ఎలా వచ్చింది? తవ్వితే వచ్చింది. ఆ తవ్వకం జరగాలి, ప్రతి మనిషి తవ్వాలి, ప్రతి మనిషి అన్లీష్ చేయాలి, తవ్వుతుండాలి. నేనేంటి అనే క్వశ్చన్ ప్రతిరోజు వేసుకోవాలి సార్. హూ ఆమ్ ఐ అనే క్వశ్చన్ మనం చాలా కాన్సెప్చువల్ గా చూస్తే స్పిరిచువల్ కాన్సెప్ట్ ఇది. హూ ఆమ్ ఐ అనే కాన్సెప్ట్ వినే ఉంటారు. నేనెవరు అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా యోగులు కూడా చాలా మంది చెప్పారు, సద్గురువులు, యోగులు, లేకపోతే మన వాట్ ఎవర్ రిలీజన్ ఇట్ ఇస్ డజంట్ మ్యాటర్. కానీ మీరు ఎప్పుడైతే ప్రపంచాన్ని తెలుసుకునే ప్రాసెస్లో మీరు చేయాల్సిన మొట్టమొదటి పని నిన్ను నువ్వు తెలుసుకోవడం.